హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ అక్షంతల యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే చీజ్ మసాలా దోశ వేస్తున్నానండి. చూడండి, చీజ్ దోశ ఎట్లా వేయాలో చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది, సేమ్ మన పిజ్జా టేస్ట్ వస్తుంది. అందరికీ తెలిసిందే కదా దోశ పిండి ఎట్లా చేసుకోవాలో. దోశ పిండితోనే మనం ఫస్ట్ దోశ అయితే వేసుకోవాలా. ఇప్పుడు దీనిపైన మనం చీజ్ స్లైస్ ఉంటుంది కదా, ఇట్లా మనకి చీజ్ స్లైసెస్ దొరుకుతాయి. ఈ చీజ్ స్లైస్ అనేది, లేకపోతే మనకి మొజరెల్లా చీజ్ అనేది పిజ్జా చీజ్ కూడా ఉంటుంది, అదైనా తురుముకోవచ్చు. అది కూడా బాగుంటుంది. చీజ్ స్లైస్ కూడా బాగుంటుంది. ఇట్లా వేసుకున్నాక చీజ్ స్లైస్ అనేది కొంచెం ఇట్లా చుంచేసి పీసెస్ కింద చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా వేసుకోవాలి. వేసినాక ఆయిల్ వేసుకోవాలి చుట్టూ. ఇంకా ఆర్గానో అని సీజనింగ్ పౌడర్ దొరుకుతుంది మనకి. ఇది డిమార్ట్లో అవైలబుల్ ఉంది, కావాలంటే తెచ్చుకోండి. ఇది పిజ్జాస్ చేసుకున్నప్పుడు మనం ఇంట్లో ఏవైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు వాటిపైన చల్లుకుంటే బాగుంటుంది. ఈ పౌడర్ అనేది డిమార్ట్లో దొరుకుతుంది మనకి. పిజ్జాలు మనం తీసుకుంటాం కదా, అప్పుడు పిజ్జా పైన ఇదే వేసిస్తారన్నమాట. ఇది చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా చీజ్ దోశ అనేది చాలా బాగా వస్తుందండి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. దీనిపైన మనం ఆలు మసాలా అట్లా కూడా వేసుకోవచ్చు. అది మసాలా దోశ లాగా అవుతుంది. ఓన్లీ చీజ్ పిజ్జా టేస్టే రావాలి అంటే ఇట్లా వేసుకుంటే సేమ్ మనం పిజ్జా తిన్న టేస్టే వస్తుంది. అంతేనండి, చీజ్ దోశ బాగుందా? మంచిగా రెడ్గా దోశని బాగా రెడ్గా కాల్చుకున్నాక తీసుకోవడమే. దీన్ని తిరిగేయద్దండి, తిరిగేస్తే మళ్ళీ చీజ్ అనేది మాడిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ చీజ్ అనేది బాగా కరిగిపోయింది. చూడండి ఎట్లా కరిగిందో చీజ్ అనేది. చీజ్ అనేది బాగా కరిగిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడం.